గ్యారెంటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విట్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినుగొండలో రైతు కోసం టీడీపీ వినూత్న నిరసన. రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. ఆపద వస్తే అమ్మల ఆదరిస్తాన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా. చిన్నారికి కాలేయం మార్పిడికి 17,50,000 రూపాయల మంజూరు. విజయనగరం జిల్లాలో నాటుసారా స్థావరాలపై దాడులు. 6,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం. 40 కిలోల నల్ల బెల్లం స్వాధీనం. తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి పట్టివేత. 224 కేజీల గంజాయి స్వాధీనం. 3 అరెస్ట్. కొత్తపల్లి మండల కేంద్రంలోని హాస్పిటల్ను పరిశీలించిన ఎమ్మెల్యే. హాస్పిటల్లో డాక్టర్ల కొరత సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, నగర నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో నివాసముంటున్న రమ, చరణ్ దంపతులకు 6 నెలల క్రితం చిన్నారికి జన్మనిచ్చారు. 6 నెలల ఆ పసికందు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారికి ఖరీదైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చిన్నారి తల్లిదండ్రులు ఎమ్మెల్యే రోజాని ఆశ్రయించారు. వారి ఆవేదన విన్న రోజా అమ్మ మనసుతో స్పందించారు. కాలేయ సంబంధిత వ్యాధితో పోరాడుతున్న 6 నెలల చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 17,50,000 రూపాయలను మంజూరు చేయించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. తమ బిడ్డ వైద్యానికి స్పందించి భరోసా అందించిన ఎమ్మెల్యే రోజా చిన్నారి తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుగొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. స్థానిక కరెంటు ఆఫీస్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ట్రాక్టర్లు, ఎద్దులతో టీడీపీ నాయకులు నిరసన ప్రదర్శన కొనసాగించారు. జగన్ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలని, రైతులను ఆదుకోవాలని టీడీపీ నాయకులు నినాదాలు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్కు జీవీవి ఆంజనేయులు, టీడీపీ నాయకులు, రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. స్టాక్ లేవా? ఇంకా లేవు. ఇప్పుడు లేవు. ఎన్ని రోజులు అయింది అయిపోయి? 10 రోజుల నుండి డిఏపి స్టాక్ లేదు. ఇలా పాలు సేకరించడానికి మాత్రం ఈ కేంద్రాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ పాలు కేంద్రం సేకరించడంలో ఆంతర్యం నేను చెప్తా. రైతు భరోసా కేంద్రం విజిట్ చేశాం. డిఏపి కట్టలు 15 రోజుల నుండి స్టాక్ లేవని చెప్పారు. అలాగే రైతుల్ని బెదిరిస్తా ఉన్నారు. పాలు పోయండి మాకు. రైతులకు అడంగులు కాపీలు ఇమ్మంటే దిక్కులేదు పరిస్థితి. 3 నెలల నుండి ఎంఆర్ఓ ఆఫీసు లేదు. 2 సంవత్సరాల నుండి కనీసం అగ్రికల్చర్ ఆఫీసు, మండల ఆఫీసు ఓపెన్ చేయలేదు. ఇది ఈరోజు దుస్థితి. ఇదే తుగ్లక్ పాలన అంటే. ఇప్పుడేమో ఈ క్యాబ్ బుకింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. రేపేమో అకాల వర్షాల వల్ల నష్టపోతే ఈ క్యాబ్ బుకింగ్ లేదంటారు.
ఈ క్రాప్ బుకింగ్ ఎందుకు చేయించలేదు? ఒక సాయిల్ టెస్టింగ్ ఎందుకు పరీక్ష చేయించలేదు ఈ ప్రభుత్వం? ధాన్యం కొనుగోలు ఎక్కడన్నా సరిగ్గా చేశారా? రైతుకి ఎక్కడన్నా గిట్టుబాటు ధర ఉందా? ఈ తుగ్లక్ పాలనలో రైతుకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారు. ఈరోజు వరి పండించడానికి రైతులు ఎవరు ముందుకు రావట్లే. నష్టపోయిన రైతులకి గుండె జారిపోయింది. ఈరోజు రైతులు వాళ్ళు వేయలేకపోతున్నారు. ఎవరన్నా కౌలుకు తీసుకోమంటే కౌలుకు కూడా మాగాని పంట కౌలుకు వేయటానికి కూడా ఏ రైతు ముందుకు రావట్లేదు. వైఎస్ఆర్ బీమా అన్నారు. వైఎస్ఆర్ పంట బీమా ఎవరికి ఇచ్చారు మీరు? అనర్హులకి కోట్లు పంచుతారా? కోట్ల రూపాయల అవినీతి జరిగింది వైఎస్ఆర్ పంట బీమాలో. దీని మీద స్పెషల్ ఎంక్వైరీ అని మేము కలెక్టర్ గారు డిమాండ్ చేస్తున్నాం. భూసార పరీక్షలు చేయాలని కోరుతున్నా. మైక్రోటెడ్ చంద్రబాబు గారి పాలనలో ఉచితంగా ఇచ్చారు. జగన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. బ్లాక్ లో 300-400 ఒక్కో డిఏపీ కట్ట మీద వసూలు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. తూర్పు గోదావరి జిల్లా చిత్తూరు మండల పోతానపల్లి గ్రామం వద్ద గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 224 కేజీల గంజాయిని చిత్తూరు పోలీసులు పట్టుకుని కారుతో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. జియమ్మ వలస మండలం చినమేరంగ గ్రామంలో ఎస్ఐ రాజశేఖర్, శివప్రసాద్, సిఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సుధాకర్ మాట్లాడుతూ ఈ దాడుల్లో 6,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేయడంతో పాటు 180 లీటర్ల నాటుసారాను 40 కిలోల నల్ల బెల్లంను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏది బాగుందో తీసుకోండి. అలాగున్నా వద్దన్నా ఉన్నాయి మీరు అయితే మీరు వెనకెళ్ళిపోండి. ఈరోజు ఎస్సీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం డివిజన్లోని చిన్నమేరంగి గ్రామంలో విస్తృత దాడులు నిర్వహించాము. ఇందులో 6,600 లీటర్లు వాష్ డెస్ట్రాయ్ చేశాము. 180 లీటర్లు ఐడి డెస్ట్రాయ్ చేశాము. 40 కేజీలు బెల్లాన్ని డెస్ట్రాయ్ చేశాము. ఇందులో చిన్నమేరంగి పిఎస్ ఎస్ఐ గారు శివప్రసాద్ మరియు వారి సిబ్బంది, పార్వతీపురం సెబ్ సిఐ గారు వారి సిబ్బంది, పార్వతీపురం డిటిఎఫ్ సిఐ మరియు వారి సిబ్బంది అందరితో కలిసి పునేరు చెక్ పోస్ట్ ఎస్ఐ ప్రసాద్ మరియు వారి సిబ్బంది అందరూ కలిసి ఈరోజు రైడ్ నిర్వహించడం అయినది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుల్లో భాగంగా ప్రతి నెల దళిత, గిరిజన గ్రామాల్లో జరుపుకోవాల్సిన పౌర హక్కుల దినోత్సవంను కుప్పం నియోజకవర్గం జరపడం లేదు. దీంతో 4 మండలాల తహసీల్దారు తీరును నిరసనగా కుప్పంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు దళిత ఎంఆర్పీఎస్ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సాక్షాత్తు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను అధికారులు కాలరాస్తున్నారని, న్యాయం చేయవలసిన అధికారులు వెన్నుపోటు పొడుస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటరామయ్య చెరువు విషయంలో వరకు ముందుకెళ్ళలేకపోతున్నారు. అంటే దళితుల పక్షపాతిగా ఉండి మీరు దళిత కులానికి చెందినటువంటి మీరు కూడా నిమ్న వర్గానికి చెంది ఉండి మీరు ఎందుకు ఒక దళిత విషయంలో, మహిళ విషయంలో మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు? మిగిలిన ఎవరైతే వెంకటరామయ్య చెరువులో అక్రమ కట్టడాల మీద వచ్చినారో ఆ 15 మందికి ఎవరికైతే నోటీస్ ఇచ్చినారో వాళ్ళందరూ జోలికి వెళ్ళడానికి మీకు ఏమైనా భయమా? పక్కనే ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్కి వెళ్లేటువంటి దారిని మూసేయాలంటే మీకు ఏమైనా భయమా? మీరు అధికారిగా మీరు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నారా? మీరు భారత రాజ్యాంగానికి లోబడి ఒకవేళ పనిచేసే వ్యక్తులైతే మీరు ఎందుకు నేను సివిల్ రిజిస్టర్ జరపలేదు?
దీనికన్నిటికీ కూడా మీరు 24 గంటల్లోపు సమాధానం చెప్పాలి. అట్లా కనుక చెప్పలేదు అంటే మేము ఖచ్చితంగా మీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు ప్రకారం సివిల్ రైట్స్ మీరు ఎందుకు జరపలేదనే విషయాన్ని మీరు ప్రజలకు తెలియజేయాలి. మరి అదేవిధంగా వెంకటరామయ్య చెరువుకు సంబంధించిన విషయంలో మీకు ఏదైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, ప్రజల ముందు దయచేసి పెట్టండి. లేదు మహిళకి ఏమైనా దళిత మహిళకు సంబంధించిన ఆమె ఏమైనా ఎలిజిబుల్ కాకుండా ఒకవేళ చెరువులోనే ఉన్నట్లయితే ఆమెకు వేరే స్థలం చూపించే ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? మీ మీద ఆల్రెడీ మేము కలెక్టర్కి ఫిర్యాదు చేశాం. కలెక్టర్ గారితో పాటు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తయారు చేశాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ ట్వీట్ చేశాం. మీ అందరి మీద ఆల్రెడీ మేము దళితులకు చేదోడు వాదోడుగా ఉంటాం, దళిత సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీరు ఆ రోజు మాట్లాడడం జరిగింది. కానీ నిన్నటి దినానికి 30వ తారీఖు పౌర హక్కుల దినం. కుప్పం నియోజకవర్గంలో ఉండబడే 4 మండల అధికారులకు, ఎవరైతే కన్వీనర్లుగా ఉన్నారో తహసీల్దార్లకు, నూతనంగా ఎన్నికైనటువంటి ఎంపీపీలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అంబేద్కర్ సాక్షిగా సవాల్ విసురుతున్నాం. మీరు ఎక్కడైనా ఏ దళిత వార్డులోనైనా ఏ గిరిజన వార్డులోనైనా మీరు ఏ పౌర హక్కుల దినాన్ని జరిపారా? మీరు ఎందుకు పౌర హక్కుల దినం జరపలేదు? రాజ్యాంగంలో మాకు పొందుపరిచిన హక్కులు మీరు ఎందుకు భంగం కల్పిస్తున్నారు? మీరు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీటింగ్ లో సాక్షాత్తు కుప్పం తహసీల్దార్ గారు చెప్పడం ఏమంటే, మేము దళిత పక్షాన మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు, నేను కూడా ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తిని, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, 30వ తారీఖు నేను కూడా ప్రతి నెల సివిల్ రైట్స్ డే జరుపుతానని మీరు ఆ రోజు మాట ఇచ్చారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం నిన్నటికి 30వ తారీఖు అయిపోయింది కదా, ఎందుకు ఇంతవరకు మీరు సివిల్ రైట్స్ డే జరపలేదు? మీతో పాటు మిగిలిన 3 మండలాల అధికారులు ఎందుకు? దేవనకొండలో ఎండిపోయిన రైతుల పంట పొలాలు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా సరైన వర్షాలు రాక రైతు దగ్గర అమ్ముకోవడానికి పంటలే లేవని, అందువల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతును ఆదుకోవాలని కోరారు. రాయలసీమలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో పూర్తిగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఖరీఫ్లో వేసిన పంటలన్నీ, మరీ ముఖ్యంగా వేరుశనగ, పత్తి, అదేవిధంగా కంది, తర్వాత ఆముదాలు, ఈ పంటలన్నీ కూడా ఏమాత్రం రైతుకి కనీసం విత్తనాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి జనవరిలో ఈ జూన్లో నుంచి ఈ సెప్టెంబర్ ఆఖరి వరకు ఖరీఫ్ ముగుస్తుంది. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు కూడా నిష్క్రమించడం జరుగుతుంది. మరి రబీలో ఈ పంటలు ఏమి రావు. అది అంతేకాకుండా రైతులు ఎకరా వేరుశనగ వేసేదానికి కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినారు. అదేవిధంగా పత్తి వేసేదానికి కూడా 30,000 పెట్టినారు. ఉల్లికైతే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినారు. ఇవన్నీ కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాము. దీంతో రైతులు దిక్కుదోచిన పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏమో ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి విత్తనాలు ఇస్తాము, ఎరువులు ఇస్తాము, మందులు ఇస్తాము, వాళ్ళ పంటలని కాపాడుకుంటాం, వాళ్ళకి పంటలు కావాల్సిన రేట్లు ఇస్తామని చెప్తున్నారు. అసలు రేట్లు ఇవన్నీ పంటలు పండితే కదా. మరి పంటలు పండేదానికి కావాల్సింది ప్రధానంగా నీటి సౌకర్యం. వర్షాలు రావడం లేదు. పదే పదే చెప్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, అయ్యా అందరి ద్వారా పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని. మరి కుడి ఎడమ కాలువలు పూర్తి చేసి, పంట కాలువలు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చింది కూడా గుర్తొచ్చినట్టు. అంతేకాకుండా మన కర్నూలు జిల్లాలో జలసిరి పథకం పెట్టారు. జలసిరి పథకంతోన పేద రైతులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అందరికి కూడా మరి ఉచితంగా బోర్లు వేసామని చెప్పి, మోటార్లు బిగిస్తామని చెప్పి అవన్నీ కూడా చేశాం. అది కూడా చేయలేదు. దీంతో నష్టపోవడం జరిగింది. కాబట్టి మేము రైతులకి వెంటనే నష్టపరిహారంగా వేరుశనగ ఈ పంటలు వేసిన రైతులందరికీ కూడా ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన నేపథ్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, ఇది ప్రజా విజయమన్నారు. అనేక పథకాలతో పాటు రైతుకు కూడా కార్యాలయాన్ని సృష్టించిన వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. పేరు పేరున అలాగే పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈవేళ మా నాగేశ్వర గారు చెప్పని, మా బాబు చెప్పని, రేపు చెప్పు మా సార్ 2 విషయాలు మాట్లాడతారు. కానీ మనకు అర్హత కలిగితే ఆడు మనకు ఓటేసాడా లేదా అనొద్దు. ఆడి మన తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్కి వెళ్ళినాడా వల్ల ఇబ్బంది ఏమి. కానీ ఆడికి అర్హత ఉంటే ఆ పథకం మన వాలంటీర్స్ అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. This is the stand of the జగన్మోహన్ రెడ్డి and వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతం. మీరు ఇచ్చారా?
వైఎస్ఆర్ అంటే కక్ష గట్టి కత్తి పట్టుకొని పీకలు నరుక్కొని వెళ్ళిపోయినారు. దాని పర్యవసానమే 14,000 ఓట్ల పైతిరిగితో తమిళనాడు సీతారావుని 100 శాసనసభలో గెలిపించారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలి, ఈ ఘోరమైనటువంటి ఇవి ఆగాలి అని చెప్పి అందుకే ఆయన న్యాయపరంగా వెళ్తున్నారు. నేను అధికార యంత్రాంగానికి కూడా మనవి చేస్తున్నాను. అర్హత కలిగినటువంటి వాళ్ళని ఎవరిని మీరు ఆపకండి, అర్హత ఉన్నటువంటి వాడిని ఎవరిని ఆపకండి, అర్హత లేనటువంటి వాడిని ఎవరైనా సరే మీరు రిజెక్ట్ చేయండి. ఓపెన్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేం చెప్తున్నాం, మా నాయకులు చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు పింఛన్లు అందుకుంటున్నారు టీడీపీలో అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా పథకాలు అనుకుంటున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేసి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోన లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వైఎన్ భద్రం మాట్లాడుతూ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. జమ్మాలో సంక్షేమ బోర్డులో జమ చేయాలి. తీసుకున్న సొమ్మును వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో జమ చేయాలి. జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ. భవన నిర్మాణ కార్మికులందరికీ నెలకి 10,000 రూపాయలు ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలి. సంక్షేమ బోర్డు నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలి. కరోనా వల్ల నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే పరిష్కారం చేయాలి. ప్రభుత్వం దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను ఖాతాలో జమ చేయాలి. ప్రభుత్వం దారి మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను ఖాతాలో జమ చేయాలి. సులభంతరం చేయాలి. ఉచితంగా సరఫరా చేయాలి. నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు 10,000 రూపాయలు ఇవ్వాలి. కరోనాలో నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వాలి. ఫోటోలు వీడియో ఒకసారి. అలాగే వివాహం చేసుకుంటే ఇచ్చే పారితోషికం కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. మనం ఏం చెప్తున్నాం అంటే మీరు ప్రభుత్వం ఇతర ప్రజలకి ఏమి ఇచ్చుకున్నా ప్రభుత్వం సొమ్ము నుంచి ఇవ్వండి, మా సొమ్ము మాత్రం మా కోసమే ఖర్చు పెట్టండి. ఏదైతే మా డబ్బులు ప్రభుత్వం నిధుల కోసం మరలించారో మరి తిరిగి మా డబ్బులు మా దాంట్లో జమ చేసి ఎవరైతే చచ్చిపోయిన ఉన్నారో అందరికీ ఆ క్లెయిమ్లు ఇవ్వండి. ఇప్పుడు దాకా పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లన్నీ పరిష్కారం చేయాలి. అలాగే కరోనా టైంలో పనులు లేక అనేక మంది కార్మికులు చనిపోయారు. మాకు 10,000 ఇవ్వాలి, ఒక్కొక్క కుటుంబాలు 10,000 ఇవ్వాలని చెప్పని మనం అడిగిన మన అందరి దగ్గర దరఖాస్తు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. కరోనా వల్ల నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సంక్షేమ బోర్డు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపివేయడం జరిగింది. దాన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వం సంక్షేమ బోర్డులో తీసుకుని. అనంతపురం జిల్లా కొత్త చెరువులో 9 సంవత్సరాల బాలికపై ఓ యువకుడు హత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు దేహశుద్ధి చేసి కొత్త చెరువు పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. బాధిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద జయరాంపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికపై హత్యాచార యత్నానికి ఒడిగట్టిన జయరాంను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
కాదమ్మా, హాస్పిటల్ గురించి కాదు, ఇంకోటి కాదు, మీకు ఆడ ఏమి జరిగిందో పాపతో పని లేదమ్మా. 7:30కి వచ్చినాం నారాయణ హాస్పిటల్కి. చూసారుకి 8 అయింది కరెక్ట్. సూదు ఏంటి సార్ అన్నా నేను డాక్టర్ని, సూదు ఏంటి సార్ అంటే లేదమ్మా లోపలికి పోయి వేస్తాడు అన్నాడు. లోపలికి పోయినాను సార్, పాపని అతనే లంగా తీసి అతనే ఫ్యాన్ తిప్పేసి అతనే సూదేసాను, నీ కింద ఇట్లా చేస్తానట్టు తెలుస్తుంది. ఆ పాప అరుస్తుంది కానీ నేను సూది అనుకున్నాను, సూది ఏమన్నా చేస్తాడేమో అనుకున్నాను సార్. మళ్ళీ బయటకు వచ్చి అరుస్తా అంటే ఆ పాప మళ్ళా ఏమయ్యా ఎందుకు అట్లా అరుస్తానంటే ఇట్లా కింద చేయి పెట్టి ఇది చేస్తాడమ్మా అంటే నాకు ఇంకా ఇది అయిపోయి మా ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇట్లా పోలీస్ స్టేషన్లోకి వచ్చినాము. ఇదే జరిగింది. రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తొబుదుర్తి ప్రకాష్ రెడ్డి చెన్నై కొత్తపల్లె కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గౌరవ అధ్యక్షునిగా ఆసుపత్రిలో తొలి మీటింగ్ ఏర్పాటు చేసి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో డాక్టర్ల కొరత సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. త్వరలోనే సీకేపల్లి ఆసుపత్రి నందు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, ఆక్సిజన్ ప్లాంట్కు సంబంధించిన పనులన్నీ త్వరలోనే పూర్తవుతామని అన్నారు. కంప్లీట్ అయింది. సివిల్ వర్క్స్ ₹1,00,000 మీద పెండింగ్ ఉన్నాయి. మరి గతంలో ధర్మవరం ఆర్టీఓ గారి పర్యవేక్షణలో పైప్ లైన్ వర్క్స్ కూడా జరిగాయి. ఇప్పుడు కూడా ఆయనకి చెప్పారు. సో ఆ సివిల్ వర్క్స్ కూడా ₹1,00,000 మనకి వచ్చింది. దాని సివిల్ ఫండ్స్ కూడా అలాట్ చేసేసి 2-3 డేస్లో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాం. మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. నగరి మండల పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ మెంబర్, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు బాధ్యతల స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్క రోజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, ముఖ్య నాయకులు, అభిమానులు ఎమ్మెల్యేని సన్మానించారు. కించపరచాలనుకున్న వాళ్ళు మనకి శత్రువులను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో జగన్ గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంకా 30-40 సంవత్సరాలు ఉండాలి. మన సమస్యలన్నీ తీరాలి. మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపుకు నడిచి మనము మన పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కొత్తగా 5 మండలాల్లో కూడా ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు మరి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. జడ్పీటీసీలు మొన్ననే జిల్లా పరిషత్ ఆఫీస్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా అన్ని చోట్ల చెప్తారు కదా, కింద సర్పంచ్ నుంచి పైన ముఖ్యమంత్రి వరకు అందరం కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులమే. కాబట్టి ఒక తాటి మీద కోఆర్డినేట్ చేసుకొని కనుక మనం పని చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో తిరుగులేని విధంగా జగన్ గారిని మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చూసుకుంటాం. ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి వైపుకు నడిపించుకుంటాం. ముఖ్యంగా మన నగిరి నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎన్నికైన మరి భార్గవి గారిని మండల పరిషత్ అధ్యక్షులుగా అలాగే మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికైన శ్రీమతి వెంకటలక్ష్మితో పాటు ఎంపీటీసీని, కోఆప్షన్ సభ్యుల్ని, జడ్పీటీసీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరి విజయానికి కారణమైన నాయకులే కాదు ప్రజానీకానికి కూడా పాదాభి వందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. వచ్చేసినందుకు మాస్కులు వేసుకోండి. అందరూ బాగా గుంపుగా ఉంటున్నారు. మాస్కులు వేసుకోండి. ఫోటో అయిన తర్వాత మాస్క్ వేసుకోండి అందరూ. సన్మానం చేస్తా ఉన్నారు. సరేని ఎంపీడీ సభ్యుల వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా విఎన్ఆర్ పేట ఎంపీడీ సభ్యులు శ్రీ కన్నప్పన్ గారిని వేదిక మీదకి ఎంపీడీ సభ్యుల వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దలు ఎంపీడీఓ గారికి అలాగే జెడ్పీటీసీ సభ్యులు గాంధీ గారికి, ఎంపీపీ సభ్యులు భార్గవి గారికి, అలాగే మండల ఉపాధ్యక్షురాలు వెంకటలక్ష్మి గారికి.
సోషల్ మీడియాలో తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఓ ఎన్ఆర్ఐ ఆవేదన వ్యక్తం చేశాడు. కిషోర్ అనే ఎన్ఆర్ఐ గత కొన్ని సంవత్సరాలుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన భార్య ఫోటోలను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ వీరి కిడ్నాపర్లంటూ పలు గ్రూపుల్లో మెసేజ్ రావడంతో విదేశం నుండి సిపికి ఫిర్యాదు చేశారు. అయితే స్వదేశం వచ్చి ఫిర్యాదు చేయవలసి ఉందని కోరగా స్వదేశం వచ్చిన కిషోర్ తన భార్యతో కలిసి తన నివాస గృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా సమాజాన్ని మంచి ఉపయోగపడాలి గాని లేనిపోని అపోహలు సృష్టించి కుటుంబాలు చిన్నాభిన్నం చేయడానికి ఉపయోగించకూడదని హితవు పలికారు. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కిషోర్, నేను ఎన్ఆర్ఐని. ఈ మధ్యన వాట్సాప్లోని నాది మా మిస్సెస్ది ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారండి. ఆ ట్రోల్ చేసిన ఆడియో ఏదైతే ఉందో అందులో కిడ్నాపర్స్ మేము పిల్లల్ని అమ్ముకుంటాము, మేము డబ్బులు సంపాదిస్తున్నాం అంటున్నారండి. అది అవాస్తవం అండి. ఇది ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అన్నది మాకైతే తెలియదండి. నేను మీ ద్వారా కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వాట్సాప్లో ఎస్పెషల్లీ వాట్సాప్లో చాలా వైరల్ అయిపోయిందండి. కావాలంటే మీరు ఈ గ్రూపులో ఇవన్నీ చూడొచ్చండి. ఇప్పుడు ఇది ఇలా జరగడం వల్ల మా మిస్సెస్ అండి, ఈ పక్కన ఉన్న ఫోటోలోని ఆ మిస్సెస్కి ఇప్పుడు ప్రజెంట్ బయటికి వెళ్ళడానికి రక్షణ లేదండి. ఇది ఏదైతే న్యూస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కిడ్నాపర్స్ అని చెప్పి పిల్లల్ని ఎత్తుకుపోతారని చెప్పి నాన్సెన్స్ న్యూస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారండి. సోషల్ మీడియా ఉందండి, అది మంచిది మీగా ఉపయోగపడుతుంది, చెడ్డగా ఉపయోగపడుతుంది. కానీ ఇది ఏదైతే జరిగిందో ఇది కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్ అండి. నేను మీడియా ద్వారా మిత్రులుగా నేను కోరుకునేది కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అవతరణ అక్టోబర్ 1వ తేదీన శ్రీ బాగ్ ఒప్పందం 1937 నవంబర్ 16వ తేదీన శ్రీ బాగ్ లో కె కోటిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిపారు. కాగా అప్పట్లోనే రాయలసీమకు న్యాయం జరగాలని కోటిరెడ్డి, పట్టాభి సీతారామయ్య, రామచార్యులు, కొల్లూరు సుబ్బారావు, ఎల్ సుబ్బిరామిరెడ్డి సంతకాలు చేసి రాయలసీమకు ఆనాడే న్యాయం చేయాలని కోరారు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ ధర్నాలో రాయలసీమ విద్యావంతుల వేదిక, రాయలసీమ మహిళా శక్తి, రాయలసీమ విద్యార్థి వేదిక సంఘాలన్నీ కలిసి డిప్యూటీ తహసీల్దార్ మనోహర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. శ్రీబాబు ఒప్పందాన్ని వెంటనే శ్రీబాబు ఒప్పందాన్ని వెంటనే తరతరాలుగా రాయలసీమ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, తరతరాల సీమ ద్రోహానికి వ్యతిరేకంగా శ్రీబాబు ఒప్పంద అమలుకై, రాయలసీమ నీళ్లు నిధుల ఉద్యోగులకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 నిర్వహించాలి. జై రాయలసీమ. శ్రీబాబు ఒప్పందాన్ని వెంటనే శ్రీబాబు ఒప్పందాన్ని వెంటనే తరతరాల విద్రోహం నుండి రాయలసీమకు అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఉంది, అసలమైంది. పోరాడదాం రాయలసీమ హక్కులకై. శ్రీబాబు ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి. శ్రీబాగ్ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి. శ్రీబాగ్ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలి. రాష్ట్ర ఆవిర్భావ దినం అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినం అక్టోబర్ 1వ తేదీన ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. వినుగొండలో రైతు కోసం టీడీపీ వినూత్న నిరసన, రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. ఆపద వస్తే అమ్మలా ఆదరిస్తాన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా, చిన్నారికి కాలేయం మార్పిడికి 17,50,000 రూపాయల మంజూరు. విజయనగరం జిల్లాలో నాటుసారా స్థావరాలపై దాడులు, 6,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం, 40 కిలోల నల్ల బెల్లం స్వాధీనం. తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి పట్టివేత, 224 కేజీల గంజాయి స్వాధీనం, 3 అరెస్ట్. కొత్తపల్లి మండల కేంద్రంలోని హాస్పిటల్ను పరిశీలించిన ఎమ్మెల్యే, హాస్పిటల్లో డాక్టర్ల కొరత సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి
V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.